వరంగల్ జిల్లా పరిషత్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడ్డారు ఏఈ కార్తిక్. కాంట్రాక్ట్ బిల్లుల క్లియరెన్స్ కోసం వర్ధన్నపేట మండలం కడారిగూడకు చెందిన మాజీ సర్పంచ్ సతీష్ ను లంచం డిమాండ్ చేశాడు ఏఈ. సతీష్ ఫిర్యాదుతో తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు హరిత కాకతీయ హోటల్లో 5,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కార్తిక్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళు లీవ్లో ఉన్నందున పక్కన ఉన్నటువంటి ఇంకో సెక్షన్ ఆఫీసర్ కార్తిక్ గారు అవి నేనే చూస్తున్నా, అవి నేను కంప్లీట్ చేస్తాను, నేను కంప్లీట్ చేయాలంటే నాకు 8,000 రూపాయలు కావాలని ఫిర్యాదుదారుని డిమాండ్ చేసిండు. అయితే అన్ని డబ్బులు ఇచ్చుకోలేను అని చెప్తే 5,000 అయినా ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేసిండు. అయితే అతను అక్కడ అయిష్టంగానే ఇస్తానని ఒప్పుకొని మా దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేసినాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఈరోజు 5,000 రూపాయలు ఆ కన్సర్న్ సెక్షన్ ఏఈ కార్తిక్ గారికి ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. ఈ వ్యక్తిని రేపు ఏసీబీ కోర్టులో జ్యుడిషియల్ కస్టడీ రిమాండ్ గురించి మేము ప్రొడ్యూస్ చేస్తాము. వర్ధన్నపేట మండలం కడారిగూడెం ఎక్స్ సర్పంచ్ 2023 జనవరి ఫిబ్రవరిలో చేసిన వరకు బిల్లు పెండింగ్ ఉండే సుమారు ఒక 10 లక్షల వర్త్ వాల్యూ. 2023 ఫిబ్రవరి నుంచి 2024 ఫిబ్రవరి దాటిపోయింది. మళ్ళీ 2025 ఫిబ్రవరి వచ్చింది. 2 సంవత్సరాల కానీ కూడా ఫైల్ కదలలేదు. ఏమైందంటే కొంత సమాధానాలు మాకు సంబంధం లేదు, చూస్తాం పో అని చెప్పి ఇబ్బంది పెట్టింది. వచ్చి అడిగితే పైసలు ఇస్తేనే చేస్తామని చెప్పి అని ఉండే. నాకు ఇప్పటికే ఆ రోడ్లు అప్పులు తెచ్చి చేసినాం, ఇప్పుడు నాకు లంచాలు ఇచ్చే పరిస్థితులు అని చెప్పంటే ఆయన ఏం లేదు. ఇక నేను ఈ పరిస్థితిని ఆలోచన చేసుకుని ఏసీబీ వాళ్ళని ఆశ్రయించాను. సార్ వాళ్ళు వాటిని ఎంక్వైరీ చేసుకున్నాం. తర్వాత ఈరోజు సార్ ఇక్కడికి ఆఫీస్కి వచ్చి ఉంటుంది, సార్ వెళ్తాం. సార్ లేకుంటుండే సార్కి ఫోన్ చేస్తే హరిత కాకతీయాలు ఉంటామని చెప్పాము, మీటింగ్లో ఉన్నామని చెప్పండి. అక్కడికి రమ్మన్నాడు. అడిగిపోయాక పైసలు తీసుకుంటూ ఏసీబీ వాళ్ళకి రెడీ అని జరిగింది.